సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. శ్రీనివాసులు నందికొట్టు పట్టణవాసి. ఈరోజు నందికొట్టు పట్టణంలో అన్ని వార్డుల్లో కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువైతున్న సందర్భంలో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవడం పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అలాగే రోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తమ అవసరాల కొద్దీ బయటికి వచ్చి తమ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్న సందర్భంలో అటు చిన్నపిల్లలైతేనేమి, ముస్లిం వాళ్ళైతేనేమి, వృద్ధులైతేనేమి, మరి మహిళలనైతేనేమి, వాహనదారులైతేనేమి కుక్కలు రోడ్ల మీద దాడులు చేసి వాళ్ళని గాయపడుతున్న సందర్భం. మరి గాయపడినటువంటి వారు ప్రథమ చికిత్స అనంతరము ప్రభుత్వ హాస్పిటల్కి చేరితే మరి కడిచిన కుక్క మరి ఒక వ్యక్తిని కడచడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి కర్నూలుకి రెఫర్ చేయడం జరుగుతూ ఉంది. దీనికంతా బాధ్యత అంతా కూడా మున్సిపాలిటీ అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. మేడం, నందికొట్కూరులో కుక్కలు ఎక్కువైనాయి, జనాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపాలిటీ అధికారిగా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు? నేను జాయిన్ అవుతానే ఇలాంటి సమస్య పైన ప్రజలు నన్ను కలవడం జరిగింది. అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ కూడా ఇన్సిడెంట్ వచ్చినారు. ఆ యొక్క కుక్కలు పట్టే వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసినాము. ఆ కుక్కలను నివారించే దిశగా చర్యలు అయితే తప్పకుండా చేపడతామని తెలియదు. ఇప్పుడు కుక్కలు అంటే చంపకూడదని జనాల్లో అంటున్నారు, పట్టి వేస్తే ఇవి మా కుక్కలు అంటున్నారు. వాళ్ళకు ఎలాంటి సమాధానం మీరు చెప్పగలుగుతారు? మామూలుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కుక్కలను చంపడం అయితే చట్టవిద్యాలయము. కాబట్టి ఆ కుక్కల్ని బట్టి ఏదైనా వాటికి స్టెరిలైజేషన్ అనేది చేయించేసి సంతానోత్పత్తి జరగకుండా నివారించడానికి చర్యలు అయితే మేము తీసుకుంటాం. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి కుక్కలను నివారించడానికి తగిన చర్యలు చేయాలి. అంటే సంతానం లేకుండా చేస్తారా, లేదా ఇతరగా అడవిలో పోయి ఏమన్నా ఇడిసిపెడతారు? గతంలో అయితే అలా చేశారు. ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? నందికొట్కూరు కుక్కల పైన మీరు ఎలాంటి కఠినమైన చర్య తీసుకుపోతున్నారు? పెంపుడు కుక్కలకు, మామూలు కుక్కలకు? అదే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏదైతే ఉందో స్టెరిలైజేషన్ చేసి దానికి స్టెరిలైజేషన్ చేసిన తర్వాత 1 or 2 days డాక్టర్ గారి అబ్జర్వేషన్లో ఉండాలా. అవి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడైనా దూర ప్రాంతాలకు తరలించడం కానీ అట్లా చేస్తే సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టి కుక్కలను నివారించగలమో దానిపైన దృష్టి సారించగలం.